బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈటెల రాజేందర్ మధ్య ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వారు ముదురుతోందా? ప్రస్తుతం అటువంటి చర్చ జరుగుతుంటోంది. మరోసారి ఈటెల రాజేందర్ కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హుజూరాబాద్ లో పర్యటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈటెలను కార్నర్ చేస్తూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో విభజన రాజకీయాలకు సంబంధించి అంటే మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టమేనని ఈటెల కామెంట్స్ చేశారు. అయితే ఈటెల వ్యాఖ్యలను తప్పుపడుతూ బండి సంజయ్ ఇటు వ్యాఖ్యానించిన నేపథ్యం. నా నోటి నుంచి హిందుత్వం ఆగిపోతే శ్వాస ఆగినట్లే అన్నారు బండి సంజయ్. హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెస్తామంటున్నారు బండి సంజయ్. హిందుత్వం వల్లే జీహెచ్ఎంసీలో 48 స్థానాలు గెలిచామంటున్నారు ఆయన. బీజేపీ అన్ని మతాల వారికి సంక్షేమ పథకాలు ఇస్తోంది, కానీ ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. 12% ముస్లింలంతా ఒక్కటైతే తప్పులేనిది 80% హిందువులు ఓటు బ్యాంకుగా మారితే తప్ప అని ప్రశ్నిస్తున్నారు ఆయన. హిందుత్వవాదంతోనే గడప గడపకు తిరుగుతా అంటున్నారు బండి సంజయ్. తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుతామంటున్నారు బండి సంజయ్. బండి సంజయ్ హుజూరాబాద్ పర్యటనలో ఈటెల రాజేందర్ కు సంబంధించి ఈటెల ఫోటో లేకుండా ఫ్లెక్సీలు అక్కడ వెలిసాయంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎటువంటి మాటల యుద్ధం, మరి ముఖ్యంగా ఇద్దరి మధ్య ఆ వార్ ఏ స్థాయికి చేరుకుంది అని చెప్పడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య ఆ వార్ ముదురుతోందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. మరోసారి ఈటెల రాజేందర్ కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హుజూరాబాద్ లో పర్యటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈటెలను కార్నర్ చేస్తూ బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టమేనని ఇటీవల ఈటెల కామెంట్స్ చేశారు. అయితే ఈటెల వ్యాఖ్యలను తప్పుపడుతూ బండి సంజయ్ కామెంట్స్ చేశారు. నా నోటి నుంచి హిందుత్వం ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లే అంటూ చెప్పుకొచ్చారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో ఇంతకీ బండి సంజయ్ ఏమన్నారు, దానికి సంబంధించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పార్టీలు ఎటువంటి చర్చ జరుగుతుందో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అన్నిటికన్నా ముందు ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నారు ముందుగా చూద్దాం. అన్న హిందుత్వం మాట్లాడాల వద్ద ఇక్కడ గుర్తుంచుకోరన్న, బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుందన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస అని రాసి పెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన, ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 2-3 అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం ఈ దేశంలో మత మార్పులు జరుగుతున్నాయి. హిందుత్వం మాట్లాడవద్దా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు లెక్కనే ఇవాళ హిందువులను బానిసలుగా చూస్తుంటే ఆ బానిస బతుకుడా హిందువుల పడ చైతన్యం తీసుకొచ్చి హిందువులందరూ ఓట్ బ్యాంక్ మార్చుడా ఒక్కసారి ఆలోచించడానికి వాళ్ళు. ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి వచ్చినామా లేదా? ఏం జరిగిందో అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చే స్థాయికి ఎట్లొచ్చినామన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓట్ బ్యాంక్ నన్ను అమిత్ షా గారు పిలిచిరన్నా. నన్ను పిలిచి బండి నన్ను సార్ నాకు అధ్యక్షుడు వద్దు సార్, నేను చాలా జూనియర్ సార్, నాతో కాదు సార్, చేయడం కష్టం సార్, నాకు కరీంనగర్ తప్ప బయట పెద్ద పరిచయాలు లేవు సార్ అంటే అమిత్ షా ఒకటే పేరు, నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు, హిందూ ధర్మం కోసం కొట్లాడినావు, అదే కొట్లాడ హైదరాబాద్లో కొట్లాడు, ధర్మం కోసం కొట్లాడు, నువ్వు ధర్మం కోసం కొట్లాడు, నేను ఫ్రీగా ఇస్తున్నాను కొట్లాడు అంటే నేను చెప్పిన సార్ ఇంత విశ్వాసం నమ్మకం నా మీద వచ్చింది సార్. ఇవాళ దేశం గురించి పక్కన సార్, నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 12% ఉన్న ముస్లిం ఓట్ల కోసం, ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారు సార్. తెలంగాణ రాష్ట్రంలో 80% మంది హిందువులు ఉన్నారు సార్. ఈ 80%లో కనీసం 40% హిందువులు ఓటు బ్యాంక్ మార్చే అవకాశం నాకు ఉంది సార్, నాకు అలా ఫ్రీడమ్ ఇచ్చేయండి సార్ చెప్పి ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం రగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్ లో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఇలా
40 మంది గెలిచిరంటే భాగ్యనగర్ లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ గా మారారు కాబట్టి గెలిచిరన్న. 8 మంది శాసనసభ్యులు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికల్లో జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై నరేంద్ర మోడీ అని చెప్పి నినదిస్తేనే ఇవాళ అక్కడున్న ప్రజలు ఓట్లేసి గెలిపించిన విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. రైట్, అది బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను సంచలనంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా ఇటు పార్టీలోని ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కి దారితీశాయి. ఇటు బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ గా మారిన వ్యవహారానికి సంబంధించి ఆ వార్ మరింత ముదురుతోందా అని మాటలకు బలం చేకూర్చేలా ఉన్నాయి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. మరి ఈ క్రమంలో అసలు ఇంతకీ ఈటెల రాజేందర్ ఏమన్నారు? ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారని చెప్పి వినిపిస్తున్న తరుణంలో అసలు ఇంతకీ ఈటెల రాజేందర్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఒక మాట చెప్పన్న, తెలంగాణలో నేను అంటే నా వ్యక్తిగతమైనది, ఇది మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైనది. సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఇవాళ నేను ఒక మాట అడుగుతున్నా, బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు, 30% పాపులేషన్ లేదు, మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎక్కడో తప్పకుండా త్రిబుల్ తలాక్. మా సర్సంఘ్ చాలక్ ఒక గొప్ప మాట చెప్పిండు. ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. గుర్తుపెట్టుకోండి, మా సర్సంఘ్ చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పింది. ఇది 5% ఉన్నోళ్ళు కాదు, 2% ఉన్నోళ్ళు కాదు, 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తుండే. రెండవది, మా మోడీ గారు ఒక గొప్ప మాట చెప్పిండు. మొత్తం ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చిండు ఆయన, సబ్కా సాత్, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. వాట్ ఈస్ దిస్? ఇది మా ఎజెండా, మా నినాదం. అది నో ఈ డివిజన్ తెత్తం ఇట్లా అవుతుందా? వీళ్ళెవరు? ఒకరేమో ఆర్ఎస్ఎస్ చీఫ్ సర్సంఘ్ చాలక్, 100 సంవత్సరాలు ఈ దేశాన్ని అనేక రకాల చూసిన వాళ్ళుగా, అనేక కార్యక్రమాలు ఉన్నవాళ్ళుగా, దేశ నిర్మాణంలో భాగం పంచుకున్న వాళ్ళుగా, త్యాగాలు చేసిన వాళ్ళుగా వారు చెప్పిన మాట గది. ఇవాళ మా మోడీ గారు చెప్పిన మాట ఇది. దాంతో అధికారం వస్తానే పాలసీస్ లేవు, దాంతో మాత్రమే అధికారం వస్తానని మీరు ఏదో రాస్తుండ్రో అది మాకు లేదు. రైట్, అది ఇటు భారతీయ జనతా పార్టీలో ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది, భారతీయ జనతా పార్టీలో ఎటువంటి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ వినిపించడం జరుగుతోంది. పార్టీలో ఇప్పుడు ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అనే మాట వినిపిస్తున్న తరుణంలో పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు ఏం జరుగుతోంది, ఎటువంటి యాక్షన్తో ముందుకు వెళ్తోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేరుగా వెళ్ళిపోదాం భారతీయ జనతా పార్టీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్కి. అక్కడికి వెళ్ళి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మా ప్రతినిధి శ్రీధర్ అక్కడే ఉన్నారు. నేను శ్రీధర్ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీధర్, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య మాటల తూటాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బహుశా ఇది పార్టీకి నష్టం కలిగించేలా ఉండొచ్చు అని డిస్కషన్ కూడా పార్టీలో జోరందుకుంటోంది. సో ఈ క్రమంలో పార్టీ అధిష్టానం మరి ముఖ్యంగా జాతీయ నాయకత్వం ఏమైనా రంగంలోకి దిగుతోందా? భారతీయ జనతా పార్టీకి సంబంధించి మరి జాతీయ నాయకత్వం ఏమైనా రంగంలోకి దిగుతోందా? మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎస్ సచిన్, ఇటు అగ్రనేత ఇద్దరి మధ్యలో వివాదం ఇలాగే కంటిన్యూ అయితే పార్టీకి నష్టం కలగదంటూ కూడా పార్టీ నేతలకు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే ఇద్దరు నేతలు కూడా ఇద్దరు ఎంపీలుగా గెలిచారు. ఒకరు మల్కాజ్గిరి నుంచి, ఇంకొకరేమో కరీంనగర్ నుంచి గెలిచినటువంటి నేతలు. అటు ఆ కరీంనగర్ నుంచి గెలిచినటువంటి బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు. మరొక వైపు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి నుంచి గెలిపి ఈటెల కూడా మంత్రి పదవి ఆశించారు. కేంద్ర క్యాబినెట్లో కూడా కొంత ఆశించారు. తర్వాత కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఆశించి భంగపడినటువంటి సిచ్యువేషన్ ఈ ఇద్దరి మధ్యలో కూడా ఎన్నికలకు ముందు కూడా, ఎందుకంటే ఇద్దరు నేతలు ఒకే జిల్లాకు చెందినటువంటి నేతలు, కరీంనగర్ వాస్తవ్యులైనటువంటి ఇద్దరి మధ్యలో కూడా ఆధిపత్య పోరు అనేది కూడా ఎన్నికలకు ముందు నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అనేది కూడా ఇప్పటికీ అటు లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈటెలకు సంబంధించి గతంలో హుజూరాబాద్ నుంచి కూడా చాలా ప్రాతినిధ్యం వహించారు. హుజూరాబాద్ నుంచి తను అనేక మార్లు 7 సార్లు దాదాపు 7 సార్లు ఎమ్మెల్యే ఎన్నికారు. తర్వాత అక్కడ ఓటమితో కూడా ఒక్కసారిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సంబంధాలు లోకల్ కూడా ఈటెలు అక్కడే కాబట్టి సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా హుజూరాబాద్ వస్తుంది కాబట్టి
కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి హుజూరాబాద్లో ఈరోజు బండి సంజయ్ అక్కడే పార్లమెంట్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించడం కాకుండా మొన్న ఈటెల మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నో డివిజన్ పాలిటిక్స్ అంటే హిందూ ముస్లిం ఓట్లకు సంబంధించి డివిజన్ పాలిటిక్స్ చేస్తే అధికారంలోకి రాలేమని ఈటెల తన సొంత అంటే ఇది పార్టీకి కరెక్ట్ అంటే ఇది పార్టీ అభిప్రాయం కాదు తన సొంత అభిప్రాయం అని చెప్పినప్పటికీ ఒక రకంగా బీహార్ లాంటి రాష్ట్రాల్లో 30% అక్కడ ముస్లింలు ఉన్నారు అంతకన్నా ఇక్కడ తక్కువే ఉన్నారంటూ కూడా కొంత ఈటెల తన అభిప్రాయాన్ని వ్యక్తం ఖర్చం కాకుండా ఇటువంటి సిచ్యువేషన్లో విభజిత పాలిటిక్స్ కరెక్ట్ కాదని ఈటెల మాట్లాడడం తర్వాత వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా హిందూ మతం ఎజెండాగానే ముందుకెళ్తే హిందూ మతానికి సంబంధించి కూడా ముందుకెళ్తారని మాట్లాడి ఈ రోజు తాజాగా బండి వ్యాఖ్యల అనంతరం కూడా కొంత వారు మురుతుంది అనుకునే లోపే అసలు ఈరోజు బండి సంజయ్ హుజూరాబాద్లో పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశం పెట్టడం మరొకసారి ఈటెల వ్యాఖ్యలను కూడా తను ఈటెల వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చే విధంగా తన అంటే తన శ్వాస ఉన్నంత వరకు హిందుత్వంతోనే పోరాడతా ఎప్పుడైతే హిందుత్వానికి సంబంధించి కూడా తను మాట్లాడిన ఆ రోజు మరణించనినట్టే అని చెప్పడమే కాకుండా మరొక పక్క అసలు 4 సీట్లు ఉన్నది జిహెచ్ఎంసీకి సంబంధించి 4 సీట్లు ఉన్న దాంతో కూడా 48 సీట్లకు ఏ విధంగా పెరిగిందంటే కేవలం హిందుత్వ ఎజెండాతోనే ముందుకెళ్ళాం మరొక పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా కూడా పార్టీని ముందుకు నడిపించామంటే అది కేవలం హిందుత్వ ఎజెండాతో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా ఈటెల రాజేందర్కు కౌంటర్ ఇవ్వడమే కాకుండా మరొక పక్క అటు పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశం హుజూరాబాద్లో జరుగుతున్నప్పటికీ చాలా అంటే దాదాపుగా 7 సార్లు అక్కడ హుజూరాబాద్ నుంచి కూడా ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహించారు అక్కడ ఎక్కడ కూడా ఫ్లెక్సీలలో ఫోటోలు పెట్టకపోవడం ఈటెల మనుషులకు సరిగా కూడా ఆహ్వానాలు అందకపోవడం అంటే ఇవన్నీ కూడా లోకల్గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ను దృష్టిలో ఉంచుకొని ఒకవైపు బండి సంజయ్ వర్సెస్ ఈటెలగా మారడం కాకుండా అది రాను మురుతుందని చెప్పి పార్టీలో చర్చిస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు బండి సంజయ్ అక్కడ పోలింగ్ బూత్ అధ్యక్షుల యొక్క మీటింగ్ పెట్టారు పార్లమెంటుకు సంబంధించిన రేపు ఈటెల రాజేందర్ కూడా అదే హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్తున్నారు వివిధ మండలాల్లో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేందుకు రెడీ ఉంది కాబట్టి ఈటెలకు సంబంధించి తన అనుచరులకు కూడా సంబంధించి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తన అనుచరులకు కూడా సీట్లు ఇప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి అందులో భాగంగా రేపు ఈటెల రాజేందర్ యొక్క పర్యటన పెట్టుకున్నారు కాబట్టి ఇదంతా కూడా ఒక పోటాపోటీగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే లోకల్గా 7 సార్లు ప్రాతినిధ్యం వహించి తను మల్కాజ్గిరి పార్లమెంటుకు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఆయన హుజూరాబాద్కు చెందినటువంటి లోకల్ నేత కాబట్టి ఎందుకు పిలవరంటూ ఈటెల రాజేందర్ అనుచరులు కూడా కొంత ప్రశ్నిస్తుంటే మరొక పక్క అటు బండి సంజయ్ వర్గం ఎందుకంటే ఆయన ఇక్కడ కాదని అసలు పార్లమెంటు మల్కాజ్గిరికి వెళ్ళారు కాబట్టి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేతకి ఇక్కడ ఏం పనే విధంగా కూడా బండి సంజయ్ యొక్క అనుచరులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇద్దరు కూడా కేవలం నేతలే కాదు అనుచరుల మధ్య కూడా కొంత పోటాపోటీ మాటల యుద్ధం అనేది కూడా అది సోషల్ మీడియా వేదిక కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ సిచ్యువేషన్లో పార్టీకి సంబంధించి మాత్రం ఈటెల వర్సెస్ బండి అనేది కూడా అక్కడ పర్యటనలు ఇద్దరు ఒకరికొకరు పోటాపోటీ వెళ్ళడం అనేది కూడా పార్టీకి కొంత నష్టం కలిగించడమే కాకుండా దానికి సంబంధించి సోషల్ మీడియా ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళకి సంబంధించి ఇప్పటికే పార్టీ దృష్టి పెట్టింది ఇద్దరు నేతలకు సంబంధించి కూడా సంజాయించే పనిలో ఉంది ఇద్దరికి నచ్చజెప్పేందుకు కూడా రంగంలోకి దిగాలని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సైతం కూడా రెడీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ కొద్ది రోజుల్లో గ్యాప్ ఎందుకంటే గ్యాప్ ఇచ్చిన కొద్ది కూడా వైరం అనేది కూడా పెరుగుతూ ఉంది అక్కడ వివాదం అనేది కూడా మురుగుతూ ఉంది కాబట్టి పార్టీ డెఫినెట్గా దానికి కూడా ఒక పులి స్టాప్ పెట్టాలని పార్టీ కొంతమంది నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ గతంలో కూడా సచిన్ చూసాం ఎప్పుడైతే లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని చెప్పారు అప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు నోటిఫికేషన్ ఆ సమయంలో కూడా ఈటెల రాజేందర్ వెళ్ళి అక్కడ పర్యటించిన అనంతరం కూడా మళ్ళీ వచ్చాక బండి అసలు పార్టీ చెప్తేనే ఇస్తారు ఎవరు వ్యక్తులకో ఎవరికి కొమ్ము కాస్తే రావు అని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున కూడా పార్టీ ఈటెల అనుచరుల యొక్క ఆందోళన కలిగించింది వెంటనే ఈటెల రాజేందర్ వద్దకు షామీర్పేట నివాసానికి వస్తే షామీర్పేట డైరెక్ట్గా బండి సంజయ్ని కూడా పేరు పెట్టకున్నా పర్లేదు కానీ బండి సంజయ్ని చాలా పరుస పదడంతో కూడా కొంత అక్కడ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించినటువంటి సందర్భాలు కూడా అది ఎక్కడ కూడా సంసిపోలేదు రాష్ట్ర పార్టీ ఈటెల రాజేందర్తో బండి సంజయ్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ వివాదం కూడా ఇంకా అనేది కూడా ఎక్కడ కూడా కాస్త శాంతి పడట్లేదు శాంతి కూడా ఇద్దరు నేతలు కూడా శాంతికి కూడా రాజీ కుదిరే ప్రసక్తే లేదు తనకు సంబంధించిన వాళ్ళకి ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం అసలు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇంతలా వెళ్ళిపోయింది అనేది ఎక్కడ ప్రారంభమైన అంశానికి సంబంధించి పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది ఇదే అంశానికి సంబంధించి ఇటు రాష్ట్ర నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది సచిన్ ఎన్నికలకు ముందు అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు అటు ఉప ఎన్నికలకు ముందు కూడా పార్టీలో చేరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చినటువంటి ఈటెల రాజేందర్ గెలిచిన అనంతరం కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు తనకు కావాలని చెప్పి కూడా కొన్ని
ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా బండి సంజయ్ మీద కంప్లైంట్ ఇచ్చారని కూడా పార్టీలో అప్పట్లో కొంత చర్చ జరిగింది. ఈ విషయాన్ని కూడా బండి సంజయ్ బాహాటంగానే అటు అధ్యక్షుడు దీపక్ కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పే రోజు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అప్పటి నుంచి కూడా ఇద్దరు నేతల మధ్యలో ఎప్పుడైతే బండి సంజయ్కి అటు ఈటెల రాజేందర్ మీద అనుమానం వచ్చింది, అప్పటి నుంచి కూడా కొంత ఒకే జిల్లాకు చెందినట్టు అప్పుడు ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నారు, ఎంపీగా అటు బండి సంజయ్ ఉన్నారు. కాబట్టి ఆయనకు సంబంధించి ఇద్దరి మధ్యలో అక్కడి నుంచి వివాదం ముద్రమే కాకుండా ఎమ్మెల్యే టికెట్ల పంపిణీ విషయం ఏదైతే ఉందో తన ఇద్దరు అనుచరులకు అటు బండి కానివ్వండి ఈటెల కానివ్వండి వారిద్దరికి సంబంధించి కూడా అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే విషయంలో కూడా ఇద్దరి మధ్యలో తీవ్ర పోటీ నెలకొంది. కొన్ని స్థానాలు చివరి వరకు అంటే నామినేషన్కు చివరి క్షణాలు వస్తున్నంత వరకు కూడా ఇద్దరి మధ్యలో మిగిలినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రాజీ కూర్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొన్ని సీట్లలో కొందరు కాంప్రమైజ్ అయ్యి కూడా ఆ సీట్లకు సంబంధించి ఇద్దరు పట్టుబట్టడం కూడా అక్కడ కూడా కొంత రాజీ కూర్చో చివరికి ఆ సీట్లు ఇచ్చారు. ఇటువంటిది కూడా ముదురుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి, అటు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి, ఇద్దరు గెలిచారు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు మళ్ళీ ఇద్దరు నేతలు పోటీ పడ్డారు. ఇద్దరు బీసీ సామాజిక వర్గం నేతలు ఒకే అంటే ఈటెల రాజేందర్ ఇటు మల్కాజ్గిరి పార్లమెంటుకు వచ్చినప్పటికీ కూడా తను అక్కడి నుంచే హుజురాబాద్ నేతగా కరీంనగర్ నేతగా కూడా కొంత ఆయనకు గుర్తింపు ఉంది. కాబట్టి ఒకే బీసీ సామాజిక వర్గం చెందినట్టు బీసీలో కూడా ప్రెసిడెంట్ ఇస్తారన్నప్పుడు కూడా ఒకరిపై ఒకరు కూడా ఇండైరెక్ట్గా ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుకుంటూ వస్తున్నటువంటి వైరం సందర్భం దొరికినప్పుడల్లా ఇద్దరి మధ్యలో కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది. అది ఇప్పుడు కూడా ముదురుకొని కూడా మరి ఇక్కడి వరకు వచ్చిందని చెప్పొచ్చు. ఒకవైపు ఇటు లోకల్ బాడీ ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోయి ఇప్పటికే కొంత నైరాశ్యంలో ఉంది. ఇప్పుడు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పార్టీ సరైనటువంటి స్థానాలు అంటే గౌరవప్రదమైన స్థానాలు గెలవకపోతే మాత్రం డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ కానివ్వండి పార్టీకి కానివ్వండి పెద్ద నష్టము, పార్టీకి సంబంధించి కొంత ప్రతిష్ట కూడా దిగజారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ఇద్దరు నేతలు కూడా తమ పంత మానుకొని కలిసికట్టుగా పనిచేస్తే బాగుంటుందని బీజేపీ నేతలు కూడా ఒకవైపు కొంత బీజేపీ నేతలు కొంత ఆలోచిస్తున్నారు. మరొక పక్క రాష్ట్ర పార్టీ రంగంలోకి లేదంటే కేంద్ర పెద్దలు ఎవరైనా సరే రంగంలోకి దిగి మాత్రం ఈ విషయానికి పులి స్టాప్ పెట్టకపోతే పార్టీకి అక్కడ నష్టం తప్పదనే రాష్ట్ర నాయకత్వం గురించి మాట్లాడుకునే క్రమంలో రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు చేస్తుందనేది వినిపిస్తున్నమాట. కానీ ఎక్కడ కూడా అఫ్ కోర్స్ ప్రయత్నాలు జరిగి ఉండొచ్చుగాక, లేకపోతే జరుగుతూ ఉండొచ్చుగాక, కానీ ఆ ప్రొడక్టివిటీ ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా మాటల తూటాలు పేరుస్తున్న సందర్భం ఉంది. సో ఇప్పుడు జాతీయ నాయకత్వం చేతులకు వెళ్ళిపోయిందా, లేకపోతే పూర్తిగా వెళ్ళిపోతుందా? వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఈ అంశంలోకి వాళ్ళు ఏమైనా కలగజేసుకొని దీన్ని సమసిపోయేలా చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎటువంటి చర్చ ఉంది జాతీయ నాయకత్వానికి సంబంధించి? సచిన్, డెఫినెట్గా జాతీయ నాయకత్వం కూడా ఇప్పటికే దానికి సంబంధించి బీహార్ ఎన్నికలు కానీ ఇతర ఎన్నికలకు సంబంధించి కూడా గతంలో దృష్టి పెట్టి ప్రస్తుతం కూడా ఏ ఎన్నికలు లేవు. తెలంగాణకు సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎన్నికలపైన కూడా అటు బీజేపీ జాతీయ నాయకత్వం కొంత దృష్టి పెట్టడమే కాకుండా ఈరోజు బండి సంజయ్ పెట్టినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ నిర్వహించినటువంటి దానికి ఇటు ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కూడా వెళ్ళారు. అది అఫీషియల్గా కూడా పార్టీ నుంచి కూడా పెట్టినట్లు కూడా దాన్ని కొంత అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఈటెల కొంత తన అసంతృప్తిని కానివ్వండి తనకు ఉన్నటువంటి అనుమానాలు కూడా కొంత పార్టీ పైన కూడా పార్టీ దృష్టికి కూడా తీసుకొచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి డెఫినెట్గా మెల్లగా అక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెళ్ళారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఎవరన్నా ఈటెల రాజేందర్ అనుచరులు ఉంటే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా ఆయన దృష్టికి తీసుకొస్తారు, ఆయన పార్టీ దృష్టికి తీసుకొస్తారు. ఆయన్నే ఇక్కడ నుంచి రిపోర్ట్ పంపించండి, తెలంగాణ బీజేపీలో జరుగుతున్నటువంటి విషయాలను పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది లేదా వెనుకబడ్డదన్న విషయాలు కూడా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ పైకి రిపోర్ట్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా కూడా ఈ పంచాయతీ ఆయన దృష్టికి వచ్చి డెఫినెట్గా కూడా పైకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తరుణంలో నెక్స్ట్ బెంగాల్ తమిళనాడు ఎలక్షన్ ఆ తర్వాత బీజేపీ ఫోకస్ అంతా తెలంగాణ మీద పెడుతుంది, తెలంగాణ కర్ణాటకల మీద అంటున్నారు. కాబట్టి ఇప్పుడు పార్టీకి సంబంధించి మాత్రం ఇటు రాష్ట్ర నాయకత్వం నచ్చ చెప్పినప్పటికీ ఇద్దరు నేతలు అగ్రనేతలు ఎవరికి కూడా గట్టిగా చెప్పేటువంటి ప్రయత్నం కూడా పార్టీ ప్రస్తుతం కూడా చేసేందుకు కొంత జంకుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి జాతీయ నాయకత్వానికి కూడా ఇద్దరు నేతల తీరుపైన కూడా తీసుకెళ్లి ఆ జాతీయ నాయకులతో సమక్షంలో కూడా కొంత ఈ పంచాయతీకి తెరదించేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. సచిన్, రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్గా మారింది ఇటు పార్టీల వ్యవహారం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇద్దరు నేతలు కూడా ఎక్కడ కూడా ఒకరి పేరు ఇంకొకరు ప్రస్తావించకుండా ఇద్దరి మధ్య కూడా మాటల తూటాలు పేలుతున్నాయి. కాంటెక్స్ట్ మాత్రం అక్కడ క్లియర్గా అర్థమవుతోంది ఎవరి మీద ఎందుకు మాట్లాడుతున్నారనేది. కానీ ఎక్కడ కూడా ఒకరు ఇంకొకరి పేరు తీయకుండా ఇద్దరి మధ్య కూడా మాటల తూటాలు పేలుతున్నాయి, వార్ ముదురుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే ఎంపీ ఈటెల రాజేందర్ వీళ్ళిద్దరి మధ్య వార్ ముదురుతోందా? ప్రస్తుతం అటువంటి సంకేతాలే కనిపిస్తున్నాయి.
మరోసారి ఈటెల రాజేందర్ కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్ లో పర్యటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈటెలను కార్నర్ చేస్తూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టమేనని ఇటీవల ఈటెల కామెంట్స్ చేశారు. ఈటెల వ్యాఖ్యలను తప్పుపడుతూ బండి సంజయ్ కామెంట్స్ చేశారు. నా నోటి నుంచి హిందుత్వం ఆగిపోతే శ్వాస ఆగినట్లే అన్నారు బండి సంజయ్. హిందుత్వంతోనే